అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ వరల్డ్. మరో లేటెస్ట్ అప్డేట్స్ను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నా. అదేంటో చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లడాఖ్లోని ఉమ్లింగ్లా వరల్డ్స్ హైయెస్ట్ పేవ్డ్ రోడ్ అండ్ మౌంటైన్ పాస్గా దీనికి పేరుంది. అలాంటి ప్లేస్లో బెంగళూరుకి చెందిన న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ డ్రోన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది ప్రపంచ రికార్డ్ అని చెబుతున్నారు. న్యూ స్పేస్ ప్రయోగించిన డ్రోన్ 25 కేజీల పేలోడ్ను మోసుకొని సక్సెస్ఫుల్గా టేక్ ఆఫ్ అయింది. ఆ కంపెనీ సీఈఓ సమీర్ జోషి ఈ విషయాన్ని తెలిపారు. కాగా చైనాకి చెందిన DJI సంస్థ ఇటీవల ప్లేకార్డ్ 30 డ్రోన్తో ఎవరెస్ట్ దగ్గర ఫస్ట్ డెలివరీ ట్రయల్ చేపట్టిన సంగతి తెలిసిందే. అది విజయవంతమైంది. అయితే దీనికన్నా న్యూ స్పేస్ డ్రోన్స్ మరింత పవర్ఫుల్ అని సమీర్ జోషి అన్నారు. ఇవి 6000 మీటర్ల కన్నా ఎత్తులో కూడా ఎగురుతాయని తెలిపారు. న్యూ స్పేస్ డ్రోన్ సైనిక అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడతాయని, పౌరులకు సేవలు అందించేందుకు కూడా వీటిని వాడచ్చు. రవాణాతో పాటు ఏవైనా విపత్తులు ఎదురైనప్పుడు సహాయం చేసేందుకు యూజ్ చేయొచ్చు. మరి రాబోయే రోజుల్లో సైనికులకు మందులు, చిన్నపాటి పరికరాలు సరఫరా చేసేందుకు న్యూ స్పేస్ డ్రోన్లు సహాయపడే అవకాశం చాలానే ఉన్నాయి. చూశారు కదా, ఇది ఇవాల్టి టెక్ అప్డేట్. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.